హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే ఇవాళ కూడా మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ఈ విధంగా సరళమైనటువంటి తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో మార్చుకుని నెమ్మదిగా మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ని మంచి లెవెల్కి, ప్రొఫెషనల్ లెవెల్కి చేర్చుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాంటి మాటే లేదు. దెర్ ఈజ్ నో సచ్ వర్డ్. దెర్ ఈజ్ నో సచ్ వర్డ్. అలాంటి కథేమీ లేదు. సో ఈ సిరీస్లో, ఈ వీడియోలో అలాంటి అనేటువంటి పదాన్ని ఉపయోగించి మనం ఎలా రాయాలో నేర్చుకుందాం. అలాంటి కథేమీ లేదు. దెర్ ఈజ్ నో సచ్ స్టోరీ. దెర్ ఈజ్ నో సచ్ స్టోరీ. అలాంటి గ్రామం లేదు. నౌ ఇట్స్ ఈజీ ఫర్ యూ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ విత్ ద సేమ్ స్ట్రక్చర్. దెర్ ఈజ్ నో సచ్ విలేజ్. జంతువులు మాత్రమే ఉన్న దేశం లేదు. దెర్ ఈజ్ నో సచ్ ఎ కంట్రీ వేర్ దేర్ ఆర్ ఓన్లీ యానిమల్స్. There is no such a country where there are only animals. అలాంటి మొబైల్ లేదు, నేను రిపేర్ చేయలేను. అలాంటి మొబైల్ లేదు, నేను రిపేర్ చేయలేను. There is no such a mobile which I cannot repair. There is no such a mobile which I cannot repair. అంటే దీని అర్థం, నేను రిపేర్ చేయలేనటువంటి ఫోన్ ఏది కూడా లేదు. నేను రిపేర్ చేయలేనటువంటి ఫోన్ ఏది కూడా లేదు. ఎవరు లేరా? Isn't there anyone? Isn't there anyone? గాయపడని మనిషి లేడు. There is no such a man who doesn't get hurt. There is no such a man who doesn't get hurt. ఎంతమంది ఉన్నారు? How many people are there? How many are there? How many students are there? How many women are there? అందులో ఏముంది? What's there in it? What's there in it? మీరు ఎవరితో ఉన్నారు? హూ ఆర్ యూ విత్ అని సింపుల్గా మనం అడగచ్చు. మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ అనేటువంటిది మనం వాడకటం లేదు. హూమ్ అంటే ఎవరితో అనే అర్థంలో కూడా మనం హూ అనే వాడుతున్నాం. సో విత్ హూ ఆర్ యూ దేర్ ఆర్ విత్ హూమ్ ఆర్ యూ దేర్. పాస్ట్ టెన్స్ అన్నట్లయితే విత్ హూ వర్ యూ దేర్ ఆర్ విత్ హూమ్ వర్ యూ దేర్ అని చెప్పచ్చు. సింపుల్గా దీన్ని హూ ఆర్ యూ విత్ అని కూడా మనం అడగచ్చు. ఆ గ్రామంలో కరెంట్ లేదు. దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ దట్ విలేజ్. చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు కాదు. ఐ సఫర్డ్ ఎ లాట్ బట్ నాట్ ఎనీ మోర్ నౌ. ఐ సఫర్డ్ ఎ లాట్ బట్ నాట్ ఎనీ మోర్ నౌ. సింపుల్గా సఫర్డ్ ఎ లాట్ బట్ నాట్ ఎనీ మోర్. చాలా బాధపడ్డాను గతంలో, ఇంకేమి నాకు ఇటువంటి ఇంకా నీతో సమస్యలు వద్దు అని మనం సింపుల్గా చెప్పడానికి ఇలా వాడతాం. నేను 6:45 లేవాలి. ఐఎమ్ టు గెట్ అప్ అట్ 6:45. ఐఎమ్ టు గెట్ at 6:45. 6:15 అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో 1/4 అని చెప్తాం. అదే 7:15 అనుకోండి, 7:15 అని మనం చెప్తాం. మేము చాలా తొందరగా ఉన్నాం లేదా మేము వేగంగా ఉన్నామని చెప్పడానికి we are too early. మీకంటే ముందరగా మేము వెళ్తున్నాం అని చెప్పడానికి we are too early అని చెప్తాం. చల్లటి నీరు తీసుకోకూడదు. డోంట్ టేక్ కోల్డ్ వాటర్ ఆర్ డోంట్ టేక్ చిల్డ్ వాటర్. చల్లటి తినుబండరాలు తీసుకోకూడదు. డోంట్ టేక్ చిల్డ్ ఈటబుల్స్ ఆర్ డోంట్ టేక్ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్. ఈ విధంగా మనం చిన్న వాక్యాల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ని 1 లేదా 2-3 రకాలుగా మార్చవచ్చు. సందర్భం అనుసారంగా ఇంగ్లీష్ యొక్క భావాన్ని అర్థం చేసుకొని కాంటెక్స్ట్కి సంబంధించి కాంటెక్స్ట్ పరంగా మనం వాక్యాన్ని నిర్మించుకోవడం ద్వారా ఇంగ్లీష్ లేదా తెలుగు అయినా కూడా సహజంగా ఉంటుంది. విష్ యూ గుడ్ లక్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.